మరి ఈ మిస్సెమ్ ఎవరు? బుజ్జం ఎవరు? నాకు గుర్తుకు రావట్లేదు. అరుంధతి మేడం గారు కాలం చేశాక పిల్లల్ని చూసుకోవటానికి మిస్ అమ్మ కేర్ టేకర్గా వచ్చింది. బుజ్జమని మీరు అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బుజ్జం అమ్మా నాన్న ఎవరు రాతోడు? తెలియదు సార్. మిస్ అమ్మ ఎలాగో నాకే విషయం చెప్పట్లేదు. నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావు రాతోడు? అయ్యో అలా ఏం లేదు సార్. నా గతం గురించి చెప్తే నాకేదో అవుతుందని డాక్టర్ చెప్పాడని మీరు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. నాకు అర్థం అవుతుంది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. రాతోడు సార్, నేను మనోహర్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. తనని హాల్లోకి రమ్మని చెప్పు. ఇప్పుడు మనోహర్తో మీటింగ్ ఏంటి మిస్ అమ్మా? ఏమో రాతోడ్, వెళ్ళి తన్ని పిలు. చంబా వెళ్ళి చూడు. గుడ్ మార్నింగ్ అండి యాదమ్మ గారు. గుడ్ మార్నింగ్ అండి రాథోడ్ గారు. ఈ ఇంటికి యజమాని ఎవరండి? మరి సార్ సారు తర్వాత భాగి మేడం గారు కదా. ఆ మేడమే పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేస్తుంటే పని చేయటానికి వచ్చిన పని మనిషివి పొద్దెక్కేదాకా రూము దాటి బయటికి రావేంటమ్మా? ఏంటి రాథోడ్, వచ్చిన పని ఏంటో చెప్పు. సారు మీతో ఏదో మాట్లాడాలంట. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? నాకేం తెలుసండి, నాకేం తెలుసు. వచ్చి సార్ని అడగండి. మీ సద్ది మోకాలు కడుక్కొని హాల్లోకి రండి. వచ్చేటప్పుడు ఆ సంపుగాడిని చిచి అదే ఆ సంపూర్ణేంద్ర స్వామి గారిని తీసుకొని రండి. ఈ రాథోడ్ బాగా ఎక్కువ చేస్తున్నాడు మనోహరి. వాడి వెటకారం మనకు తెలిసిందే కదా. ఇంత పొద్దున్నే అమర్ నన్నెందుకు పిలిచినట్టు? రాత్రి ప్రచండ చేసింది సార్కి తెలిసిపోయిందేమో. అప్పుడు రాత్రి అడిగేవాడుగా, పొద్దున్న వరకు ఎందుకు వెయిట్ చేస్తాడు? కొంప తీసి సార్కి గతం గుర్తొచ్చిందేమో. నీ గురించి అంతా తెలిసిపోయిందేమో. నిన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపించి ఉరి తీయిస్తారేమో. పొద్దున్నే నీ నోటికి మంచి మాటలు రావచ్చబ్బా. ఎప్పుడు ఆపోసకునమే మాట్లాడుతూ ఉంటావు. థింక్ పాజిటివ్. నీతో చేరాక అంతా నెగిటివే, పాజిటివ్ ఎక్కడుంది? చాలా ఆపు. అమరేంద్ర నా గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే నువ్వు కొంచెం నాకు సపోర్ట్ చేయి. ఆయన మనోహరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు రాథోడ్? నాకు తెలిసి సారికి నైట్ ఏదో స్మెల్ వచ్చి ఉంటుంది మిసమ్మా. మనోహర్కో యాదమ్మకో కొత్తగా వచ్చిన సంపుగాడుకో మూడింది. మిడ్ నైట్ పవర్ పోయింది. మనోహరి వాళ్ళు ఏమైనా చేసుంటారంటావా? వాళ్ళున్నదే ఏదో ఒక చెత్త పని చేయటానికి. ఏదో చేసే ఉంటారు. అదిగో లంబు జంబు వస్తున్నారు. మీరు మాత్రమే వచ్చారంటే మనోహర్ గారు. అదే మీ కంపు, మీ సంపు స్వామీజీ ఎక్కడా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాథోడ్. ఏది మీరు చేసిన అతి కంటేనా మనోహరి? అమర్ దృష్టిలో నువ్వు కేర్ టేకర్వి మాత్రమే బాగే. అంతకు మించి ఇంకేం మాట్లాడుకో. సారు దృష్టిలో ఎవరేంటో కాసేపట్లో తెలిసిపోతుందిలేండి. నమస్కారం స్వామీజీ గారు. ఏంటండి పొద్దున్నే తమలపాకులు పట్టుకొని వచ్చారు? ఓహో, కిల్లి వేసుకుందామనా? మూర్ఖుడా, మేము ఆకులు తినే మేకల్లా కనిపిస్తున్నామా? ఇలాంటి స్వామీజీలు ఆకులు అలవలే కదండి తింటారు.
ఆయన వేదాంగాలు పఠించే స్వామీజీ. అలా ఎగతాళి చేయకూడదు రాతోడు. దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదేనేమో. ఏమన్నావు? ఆ? ఆ, ఏం లేదండి. అదిగో సార్ వస్తున్నారు. చంబా, ఆరు ఏంటి ప్రచండం చూసి అలా నవ్వుతుంది? కొంపతీసి రాత్రి ప్రచండ చేసిన ప్రయోగం దానికి తెలిసిపోయిందా ఏంటి? నిన్న పూజలో కూర్చున్నప్పుడు చూశాడు కదా, తెలిసే ఉంటుందేమో. గుడ్ మార్నింగ్ అమరేంద్ర. మార్నింగ్. నాతో ఏదో మాట్లాడాలన్నావంట. అవును, నేను మర్చిపోయిన గతం గుర్తుకు రావాలని ఈ స్వామీజీ గారిని పిలిపించావు కదా. హా, అవునమర్. ఈరోజు ఆయన పూజ చేస్తారు. నిన్న నువ్వు ఇంట్లో లేవు కదా. పూజకు సర్వం సిద్ధం చేశాం నాయనా. అవసరం లేదు స్వామి, ఏ పూజ వద్దు. అదేంటమర్, నీకు గతం గుర్తుకు రావాలి కదా. నాకు గుర్తొచ్చింది. తను చనిపోయిన నా భార్య అరుంధతని నాకు గుర్తొచ్చింది. తను చనిపోయిన నా భార్య అరుంధతని నాకు గుర్తొచ్చింది. వీళ్ళు నా పిల్లలని గుర్తొచ్చింది.